అబ్బాయి ఎక్కడున్నాడు సుమిత్ర? కొంచెం ఒక్కసారి పిలు. ఈరోజు ఆరోగ్యం ఏమాత్రం సహకరించడం లేదు. పొలానికి వాడు వెళ్ళొస్తాడేమో అడుగుతాను. తయారవుతున్నాడండి, వస్తున్నాడు. నేను చూస్తూనే ఉన్నా. ఈ మధ్య మీరు మరీ మరీ బలహీనమైపోతున్నారు. నాకు కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది, నిజం చెప్పాలంటే. అందుకే అబ్బాయికి పొద్దున్నే చెప్పుంచాను, ఈరోజు నువ్వే పొలానికి వెళ్ళాలి అని. ఈ పాటికి తయారై వస్తూ ఉంటాడు. రా నాన్న. కేశవ, ఈరోజు పొలానికి నువ్వు వెళ్ళిరా. అమ్మ చెప్పిందటగా నీకు ఇప్పటికే. నేను వెళ్ళలేను, ఓపికగా లేదు. ఈరోజే కాదురా, అసలు ఎప్పుడూ నాకు ఓపిక ఉండడం లేదు. ఎన్ని మాత్రలు వేసుకున్నా శక్తి రావడం లేదు. కేశవ, ఒక్కటే దిగులు, నీకు పెళ్లి చేయాలి. మా ఆరోగ్యాలు రాను రాను క్షీణిస్తున్నాయి. ఏదో పొలం ఉంది కాబట్టి దాని మీద ఆధారపడి నీ జీవితం బాగానే సాగుతుంది. కష్టపడి పనిచేసావంటే బోలెడంత ఆదాయం వస్తుంది. కానీ మేము ఉండగానే నీ పెళ్లి చూసి సంతోషంగా వెళ్ళిపోవాలని కోరిక. నువ్వు చూస్తే సంబంధాలు చూడొద్దంటావు, ఎవరిని ఇష్టపడలేదంటావు. ఉన్న మాట చెప్పు నాయనా. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను నాన్న, అందుకే సంబంధాలు చూడొద్దన్నాను. అయితే ఇప్పటిదాకా ఆమెకు నా ప్రేమ విషయం చెప్పలేదు. చెప్పడానికి అవకాశమే దొరకడం లేదు. ఆమె అభిప్రాయం కూడా తెలుసుకున్నాకే మీతోనూ చెప్పాలని అనుకున్నాను. అంతే. ఆమె అభిప్రాయం తెలియకుండా మీతో చెప్పి ప్రయోజనం ఏముంది? అది కాక ఏమీ తెలియకుండా సంబంధం మాట్లాడడానికి వెళ్ళడం కూడా మర్యాద కాదు కదా. నేను త్వరలోనే ఆమెను కలుస్తాను, నా సంగతి చెప్తాను. నాకు మరి కొంచెం సమయం ఇవ్వండి చాలు. కేశవ చాలా బుద్ధిమంతుడు. అంతో ఇంతో ఊర్లో ఉన్నంత వరకు చదువుకున్నాడు, తెలివైనవాడు కూడాను. అలాంటి వాడిని తల్లిదండ్రులు మాత్రం ఏమంటారు? ఎవరో అమ్మాయిని ఇష్టపడ్డానని చెబుతున్నాడు, తప్పకుండా మంచి నిర్ణయమే తీసుకుంటాడు. అందుకే వాళ్ళు కూడా ఏమీ అనలేకపోయారు. తొందరగా కేశవ పెళ్లి చేసుకుంటే చూడాలన్నది వాళ్ళ కోరిక. రంగారావుకు సుమిత్రకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయికి వివాహం అయింది, పక్క ఊరిలోనే ఉంటుంది. అమ్మాయి భర్త కిట్టయ్య కోపిష్టి మనిషి, మంచివాడే. అమ్మాయిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ మనిషికి విపరీతమైన కోపం. తనతో ఏం మాట్లాడాలన్నా కష్టమే. తల్లిదండ్రులిద్దరూ అల్లుడితో ఏదైనా వివరించాలి చెప్పాలి అంటే కేశవనే ఆశ్రయిస్తారు. తనే కొంచెం సంయమనంగా నిదానంగా విషయం చెప్పగలుగుతాడు. కిట్టయ్యకు కూడా బావమర్దంటే కాస్తో కూస్తో అభిమానం ఉంది. అయితే అసలు విషయం ఏంటంటే కేశవ ప్రేమించింది ఎవరినో కాదు, అక్క ఆడపడిచైన వెన్నెలని. కిట్టయ్యకు ఒక చెల్లెలుంది. అక్క పెళ్లిలోనే ఆమెను చూసినప్పటి నుంచి కేశవ ఇష్టపడుతున్నాడు. బావ అసలే కోపిష్టి అన్న సంగతి తెలుసు కాబట్టి ఎలా వెన్నెలతో మాట్లాడాలో ఎలా పలకరించాలో తెలియక సతమతమవుతున్నాడు. పోనీ అక్కతో విషయం చెప్దామంటే అసలు అక్క ఎప్పుడూ ఇంటికే రాదు. అందుకే కేశవ ఎవరితోనూ చెప్పలేక తన ప్రేమను మనసులోనే ఉంచుకున్నాడు. ఆ రోజు పొలం పని చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. 4 రోజులు అక్కింటికి వెళతానని తల్లి తండ్రులతో చెప్తాడు. 4 రోజులు అక్కడ ఉంటేనైనా ఏదో ఒక విధంగా వెన్నెలతో మాట్లాడే అవకాశం దొరుకుతుందని కేశవ ఆశపడతాడు. రారా తమ్ముడు. అబ్బా, నిన్ను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. అమ్మ నాన్న బాగున్నారా? వాళ్ళని కూడా తీసుకురావాల్సింది. నువ్వు ఒక్కడివే వచ్చావేరా. నేను వద్దామంటే తీరుబడే ఉండదు. తెలుసుగా మీ బావ సంగతి. ఏదో ఒక పని చెప్తారు. నన్ను అసలు పుట్టింటికే రానియకుండా చేశారు. నేనంటే ఎంతో ఇష్టం కాబట్టి ఏమీ అనలేను. అమ్మ నాన్న ఎలా ఉన్నారా? బావున్నారక్క. ఇదిగో నీకోసం సున్నుండలు, పూతరేకులు, ఆవకాయలు అన్నీ పంపించారు. ఇద్దరికీ ఈ మధ్య అనారోగ్యంగా ఉంటుంది. నాన్న పొలం పనులు కూడా చేయలేకపోతున్నారు.
నేనే పొలం చూసుకుంటున్నాను. నిన్ను చూద్దాం అనిపించి ఇక్కడ కొంచెం పని కూడా ఉండి వచ్చానక్క. ఒక 4 రోజులు పొలం పనులు గిరీశానికి అప్పగించాలి. అది కాకుండా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉంది. కానీ నువ్వెప్పుడు ఇంటికి రావుగా, అందుకే ఇక్కడికే వచ్చాను. ఇంతకీ బావగారు ఎక్కడా? కేశవ, ఎలా ఉన్నావు? పెళ్ళయ్యాక ఇన్నాళ్ళకి మీ అక్క గుర్తొచ్చిందా మీకు? 4 రోజులు అందరూ ఇక్కడే ఉండి వెళ్ళొచ్చుగా. ఎన్నిసార్లు అత్త మామల్ని రమ్మన్నా రారు. పోనీలే, నువ్వైనా వచ్చావు. మీ అక్కని నేను అక్కడికి పంపించడానికి నాకు తీరుబడి ఉండదు. తను లేకపోతే నాకు అసలు గడవదు. మరి మా అమ్మ నాన్న లేరు. ఇక ఈ ఇంట్లో అంతా చూసుకునేది మీ అక్కేగా. అందుకే పంపడం కుదరదు. చక్కగా 10 రోజులుండి మీ అక్కని కూడా సంతోషపెట్టు. చూడు మొహం ఎలా అయిపోయిందో. ఎంతమంది ఉన్నా సరే పుట్టింటి వాళ్ళు లేకపోతే ఆ బాధే వేరు ఆడవాళ్ళకి. సరే, అలా బయటకు వెళ్ళొస్తాను. వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. అక్క, ఇంత బాగా మాట్లాడుతున్నారు బావగారు. కానీ కోపిష్టి అంటారు అందరూ. ఆయన కోపం నేను కూడా చూశాను అనుకో. కానీ ఇంత మంచి మనిషికి అంత కోపం ఏంటక్క? ఇంత బాగా ఉన్నారు కదా అని చనువుగా 2 మాటలు మాట్లాడదామంటే దేనికి కోపం వస్తుందో తెలీదు. నువ్వెలా అసలు ఆయనతోటి గడుపుతున్నావో ఏమిటో. ప్రేమ ప్రేమే, కోపం కోపమేరా తమ్ముడు. ఎంత ప్రేమ ఉందో అంత కోపం కూడా వస్తుంది. అయితే అదేదో మనసులో పెట్టేసుకుని దాని మీదే పగ ప్రతీకారం పెంచుకునేంత కోపం ఉండదు ఆయనకి. ఆ నిమిషానికి కోపం వస్తుంది అంతే. తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయిపోతారు. చూసావుగా ఎంత బాగా మాట్లాడుతున్నారో. అది సరేలే, కానీ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావుగా. రా, ముందు కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చేద్దు గాని, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. అలా తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది వైశాలి. కుశల ప్రశ్నలు అయ్యేసరికి బావగారి ఇంటికి రానే వచ్చారు. కేశవ అసలు విషయం చెప్దామనే లోపు ఏదో ఒక అంతరాయం కలుగుతూనే ఉంది. పోనీ చనువు తీసుకుని వెన్నెలతో మాట్లాడదామంటే వెన్నెల కూడా ఏదో ముక్తసరిగా మాట్లాడుతుందే తప్ప ఎప్పుడూ అంత చనువు ఇవ్వదు. పైగా బావగారు చూస్తే ఏమంటారోనన్న భయం కేశవకు. అలా ఉండగా కొంతమంది రావడంతో కిట్టయ్య వారితో మాట్లాడుతూ ఉంటాడు. మీరే చెప్పండి రాఘవయ్య గారు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూశారు. మా అమ్మ నాన్న చనిపోతే నన్ను చెల్లెల్ని పెంచి పెద్ద చేశారు. మీకంటే పెద్ద దిక్కు మాకింకెవరున్నారు? మా స్తోమత స్థితిగతులు అన్నీ మీకు తెలిసినవే. ఆస్తి అంతస్తు కూడా దృష్టిలో పెట్టుకుని మీకు అన్ని విధాలా ఈ సంబంధం బాగుంది అనిపిస్తే తప్పకుండా కుదుర్చుకుందాం. మీ మాటే నా మాట. అంతకంటే నేను ఇంకొక మాట మాట్లాడను. బేషుగ్గా చెప్పావు కిట్టయ్యా. ఎంతైనా సంస్కారం కలవాడివి కదా. సరే, అలా అయితే నేనే చెప్తున్నా. నాకు తెలిసినంత వరకు ఇది మంచి సంబంధమే. మీ స్తోమతకి స్థితిగతులకి అన్నిటికీ సరిపడా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఆర్థికంగా స్థిరపడ్డవారే. అబ్బాయినైతే నేను పెద్దగా చూసింది లేదనుకో, కానీ ఊరిలో విన్నంత వరకు వాళ్ళకి మంచి పేరే ఉంది. కోరి చేసుకుంటామని వచ్చారు. చాలా వరకు ఒప్పుకోదగ్గ సంబంధమే అనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, పర్వాలేదన్నట్టే చెప్పారు. అబ్బాయి అయితే చదువుకున్నాడు, ఎక్కడో పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడట. ముందైతే పెళ్లి చూపులకి మాటలకి పిలుద్దాం. నెమ్మది నెమ్మదిగా విషయాలు అవే తెలుస్తాయి కదా. కోరి సంబంధం వచ్చినప్పుడు కాదనుకోవడం ఎందుకు? వెన్నెలకైతే త్వరలోనే పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా. మరైతే ఇంకే చూద్దాం. ఎప్పుడైనా నీకు సరికాదు అనిపిస్తే నాతో చెప్పు, మరేమీ పర్వాలేదు. సంగతి వెన్నెల కోసం తెలిసిన వాళ్ళెవరో సంబంధం తీసుకొచ్చారు. ఈ సంగతి ఏమీ తెలియని కేశవ బయట వెన్నెల చదువుకుంటూ ఉంటే అక్కడే కూర్చుని తనతో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. స్నేహితుడు వస్తే తనతో మాట్లాడుతూ ఉంటాడు. రే కేశవ, అయితే ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసాయి. చెప్పలేకపోతే ఇక వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. ఇలా ఎన్ని రోజులురా? మీ అక్క పెళ్ళై సంవత్సరం కావస్తోంది.
అప్పుడు చెప్పావు ఇష్టపడ్డాను అని. ఇప్పటిదాకా ఆమెతో చెప్పింది లేదు, మీ అక్కతోనూ చెప్పింది లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా? త్వరగా సంగతి ఏమిటో చెప్పి తేల్చుకో. మీ అమ్మ నాన్నకి ఆరోగ్యం అసలే బాగోలేదంటున్నావు. ఏదో నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది కదరా. అరే చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఒక 4 రోజులు ఉంటే ఏదో ఒక సందర్భం దొరక్కపోతుందా అని. నువ్వు నన్ను కంగారు పెట్టకు. చూడు, బావగారు ఇంట్లోనే ఉన్నారు. పైగా ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా చెప్పు? ఏదో ఒక సమయంలో నేను ఖచ్చితంగా ఈసారి చెప్పే మా ఊరు తిరిగి వెళ్తాను. అర్థమైందా? ముందు ఆ అక్కకైనా చెప్దాం అనుకుంటే ఆ అక్క కూడా ఎప్పుడు చూసినా తన పనిలో తను బిజీగా ఉంటుంది. రవి, నేను వెన్నెలను ప్రేమిస్తున్నానన్న సంగతి నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితులను ఎక్కడ బయట పెట్టకు. అర్థమైందా? నా సంగతి ఏమో కానీ నువ్వు కొంప ముంచేలా ఉన్నావు. నీతో అనవసరంగా చెప్పానురా బాబు. ఇలా స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్న కేశవ మాటలు తనకు కాఫీ ఇద్దామని బయటకు వచ్చిన అక్క విననే వినింది. వైశాలి ఆశ్చర్యపోయింది. లోపల జరుగుతున్నదేమిటో తనకు తెలుసు, కానీ తమ్ముడు మనసులో ఇటువంటి అభిప్రాయం ఉందని తను ఎప్పుడూ ఊహించలేదు. లోపలేం జరుగుతోందో తెలియని తమ్ముడు ఇలా ఆలోచిస్తున్నాడని తెలిసేసరికి చాలా భయమేసింది వైశాలికి. భర్త బయటకు వెళ్ళాక సమయం చూసుకొని తమ్ముడి దగ్గరకు వెళ్ళి, తమ్ముడు, ఏంటి నువ్వు వెన్నెల్ని ఇష్టపడుతున్నావా? ఈ సంగతి నాకు చెప్పనే లేదేరా. ఇందాక ఆ రవితో చెప్తుంటే విన్నాను. ఎంత పని చేసావు. ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? పెళ్లి సంబంధం కోసం మాట్లాడడానికి వచ్చారు. వెన్నెలకు ఒక సంబంధం వచ్చింది. అది కూడా రాఘవయ్య గారు తీసుకొచ్చారు. మీ బావ చాలా వరకు పెళ్లికి ఒప్పుకున్నట్టే. 4 రోజుల్లో పెళ్లి చూపులు, పెళ్లి మాటలకు వాళ్ళు వస్తారు. నువ్వు కనీసం నాతో నేను ముందు చెప్పాలి కదా, ఏం జరుగుతుంది అన్న తర్వాత సంగతి. విషయం తెలియకుండా ఎలాగరా? అయినా మీ బావకు కోపిష్టి అని తెలుసు. వెన్నెల్ని ఎలా ఇష్టపడ్డావురా నువ్వు? అసలు ఆయన ఒప్పుకుంటారో లేదో, ఏమంటారో ఏమీ తెలీదు. బా, పెద్ద చిక్కు తెచ్చిపెట్టావు కదరా. ఏంటక్క, పెళ్లి సంబంధం కోసం వచ్చారా? ఎవరో ఏదో పని మీద వచ్చారు, మాట్లాడుకుంటున్నారు అనుకున్నానక్క. ఎంత పని అయింది. అయినా ఏం తొందరక్క? వెన్నెలకి పెళ్లి చేయడానికి తను చదువుకుంటోంది కదా. ఏంటో ఈ బావ. అక్క ప్లీజ్, నువ్వే ఏదో ఒక విధంగా బావకు చెప్పు. నీకైనా తెలిసింది కదా, నేను వచ్చినప్పటి నుంచి నీతోనైనా చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కనీసం వెన్నెలతో చెప్తే తన మనసులో ఏముందో తెలుస్తుంది అనుకుంటే తను అసలు మాటే మాట్లాడుతూ ఇంకెలాగక్క చెప్పేది? ప్లీజ్ అక్క, నువ్వే ఎలాగోలా బావకు చెప్పాలి. తనంటే నాకు చాలా ఇష్టం. మీ పెళ్ళి అప్పటి నుంచి తను ఇష్టపడుతున్నాను. అసలు ముందు ఏమంటారో కనుక్కో, చూద్దాం ఏం జరుగుతుందో. కనీసం వెన్నెలకు కూడా నేనంటే ఇష్టమో కాదో అదైనా తెలియాలి కదా. మన ఇంట్లో ఇలాంటి కుదరవని మీ బావ ఎప్పుడో వెన్నెలతో చెప్పారు. అందుకే అది ఎవరితోనూ మాట్లాడదు, చూడదు. తన మనసులో ఏముంది అని ఆలోచించే అవకాశమే లేదు. వాళ్ళ అన్నయ్య అంటే చాలా భయం వెన్నెలకి. మనసులో ఏమున్నా సరే ఆయన ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటుందిరా. తీసుకొచ్చి నా మీద పెట్టావా భారాన్ని? ఏమోలే, ప్రయత్నిస్తాను. ఆపై దేవుడి దయ. ఆ రోజు వైశాలి ఏదో ఒక విధంగా ధైర్యం కూడా తీసుకుని తమ్ముడు కోసం భర్తకు సంగతి చెప్తుంది. ఏంటి వైశాలి నువ్వు మాట్లాడేది? కేశవ వెన్నెలని ఇష్టపడుతున్నాడా? బా, మరి ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? నిన్నే కదా రాఘవయ్య గారు సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి చాలా బుద్ధిమంతుడని, పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడని అన్నీ నువ్వు కూడా విన్నావు కదా. ఆయనకు మాట కూడా ఇచ్చేశాను ఒక విధంగా. 2 రోజుల్లో వాళ్ళు పెళ్లి చూపులకి, పెళ్లి మాటలకి కూడా వస్తున్నారు. కబురు కూడా పెట్టేశాం వైశాలి. ఈ పరిస్థితుల్లో మనం వెనక్కి కూడా తగ్గలేం. అయినా మన ఆర్థిక స్తోమతకి అన్నిటికీ కూడా వాళ్ళే తగినవారు. మీ తమ్ముడి దగ్గర ఏముంది చెప్పు? అవి ఒక పొలం తప్ప ఇంకేం లేదు. చదువా పెద్దగా చదువుకోను లేదు. నేను తక్కువ చేయడం లేదు. కాకపోతే పెళ్ళన్నాక ఇవన్నీ చూస్తాం కదా. నువ్వంటే వేరు, కానీ ఆడపిల్లని ఇచ్చుకునే చోటకి ఖచ్చితంగా ఆస్తి, అంతస్తు
చూడవలసిందే, నీకు తెలియంది కాదు. పోనీ నాకు ఇంకొంచెం ముందు తెలిసినా దీని గురించి ఆలోచించేవాణ్ణేమో. ఇప్పుడు నేను వెనక్కి రాలేను. రాఘవయ్య గారి దగ్గర మాట పోతుంది. వెన్నెల ఎవరిని ఇష్టపడదు అనే నమ్మకంతోనే నేను దీనికి సిద్ధపడ్డాను. కానీ ఈ విధంగా సమస్య వస్తుందని నేను ఊహించనే లేదు. కేశవకి ఏదో ఒకటి నచ్చచెప్పు. ఈ సంబంధం చాలా వరకు ఖాయం అయినట్టే. వెన్నెలపై ఆలోచనలు మార్చుకోమని చెప్పు. ఇంతకంటే నేనేం చేయలేను. నువ్వేమీ అనుకోనంటే ఒకటి చెప్తాను. వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమను. మరోలా అనుకోకు వైశాలి. ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి ఈ మాట చెప్పక తప్పడం లేదు. దీనిని మరింత సాగతీశారంటే నా సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయడం అందరికీ మంచిది. కిట్టయ్య ఇలాగే అంటాడని. కానీ ఏదో కొంచెమైనా ఆలోచించకపోతారా అని తమ్ముడు కోసం ప్రయత్నించింది. కానీ అది ఫలించలేదు. కేశవకు బావ చెప్పిన మాటలు చెప్పక తప్పలేదు వైశాలికి. కేశవ చాలా బాధపడ్డాడు. తను ఇంకొంచెం ముందు చెప్పుంటే ఫలితం ఎలా ఉండేదో ఊహించుకుంటేనే చాలా బాధ కలిగింది కేశవకు. అక్కడికి ఏదో ఒక విధంగా చెప్పాలని ఇక్కడికి వచ్చి ఉన్నాడు. కానీ ఇంతలోనే విషయం చేదాటిపోయింది. కేశవ చాలా బాధపడ్డాడు. తిరిగి తన ఊరు వెళ్ళిపోవాలని అనుకుంటాడు. వైశాలి చాలా బాధపడుతుంది. పాపం తమ్ముడు నిరాశతో తిరిగి ఊరు బయలుదేరిపోయాడు. తనకు ఏం చేయాలో పాలుపోలేదు. భర్త మాటని కాదని అనలేదు. తమ్ముడి బాధని చూడలేదు. దిగాలుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది వైశాలి. అప్పుడు వెన్నెల అక్కడికి వచ్చి, వదినా, ఎందుకని అలా దిగాలుగా కూర్చున్నావు? కేశవ ఎందుకంత హడావిడిగా ఉన్నట్టుండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వదినా? ఏం జరిగింది? అన్నయ్య ఆయన ఏమైనా అన్నారా? జరిగిన సంగతి అంతా చెప్పి వెన్నెల మనసు పాడు చేయడం ఎందుకు అనుకున్న వైశాలి ఏమీ చెప్పలేక మౌనంగా ఏమీ లేదన్నట్టు ఉండిపోయింది. అప్పుడు వెన్నెల, నువ్వేమీ అనుకోనంటే ఒక విషయం చెప్తా వదినా. ఇంతకాలం చెప్పడానికి నాకు ధైర్యం రాలేదు. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఏమవుతుందో అన్న భయం వేస్తోంది. నాకు కేశవ అంటే ఇష్టం. ఎప్పటి నుంచో ఈ మాట ఆయనతో కానీ అన్నయ్యతో కానీ నీతో కానీ చెప్పాలనుకున్నాను. అన్నయ్యతో చెప్పడానికి ధైర్యం లేదు. నీతో చెబితే నువ్వేమంటావో అని భయం. ఇక ఆయనతో అయితే అసలు మాట్లాడడానికి కుదరదు. ఇప్పుడు మన ఇంట్లో 2 రోజులు ఉన్నారా, కానీ మాట్లాడదామంటే అన్నయ్య చూస్తే ఏమంటాడో అని భయం. అందుకే నేను చెప్పలేకపోయాను. ఆయన మనసులో నా గురించి ఏముందో తెలీదు. కానీ నిన్న ఏదో పెళ్లి సంబంధం వచ్చిందంట కదా, అన్నయ్య చెప్పాడు. ఇంకో 2 రోజుల్లో వాళ్ళు పెళ్లి చూపులకు కూడా వస్తున్నారని. ఇక ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే ఏం జరుగుతుందో అని భయపడి నీతో చెప్తున్నాను. ప్లీజ్ వదినా, నువ్వే అన్నయ్యకు నా సంగతి చెప్పవా? ఎలాగైనా ఈ పెళ్లి చూపులు ఆపాలి. వెన్నెల చెప్పింది విన్న వైశాలికి మతిపోయింది. ఒక పక్క తమ్ముడే బాధపడుతున్నాడు అనుకుంటే ఇక్కడ ఆడపడుచు అదే పరిస్థితుల్లో ఉంది. ఒక్కరిపై ఒకరు ఇంత ప్రేమ పెంచుకుని చెప్పుకోకుండా ఎవరికీ చెప్పకుండా ఇంతదాకా తీసుకొచ్చారు. విషయం చెప్తే భర్త ఏమంటాడో తనకి ముందే తెలుసు. సంగతి వెన్నెలతో చెప్పాలి. అసలు ఈ సమస్యని ఎలా తీర్చాలి అని తల పట్టుకుంది వైశాలి. వెన్నెల, మీ అన్నయ్య సంగతి నీకు తెలుసు కదా. ఈ పరిస్థితుల్లో ఇటువంటి మాటలు చెప్పామంటే చాలా కోపడతారు. ఇప్పటికే ఊర్లో మాట ఇచ్చేశారు. వాళ్ళు పెళ్లి మాటలకి వచ్చేస్తున్నారు కూడా. ఇప్పుడు మీరు రావద్దని చెప్తారా? నువ్వే చెప్పు. చూద్దాం ఏం జరుగుతుందో. అయినా నీకంత ఇష్టం ఉన్నప్పుడు నాతో చెప్పు ఉండాల్సింది కదా. నేనైనా ఒకసారి మాట్లాడుండేదాన్ని. ఇప్పుడు పెళ్లి మాటలకు కూడా వస్తుంటే మనం ఆపలేమమ్మా. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు ధైర్యంగా ఉండు. అయినా మాకు పెద్దగా ఆస్తులేమీ లేవు. నువ్వు ఆ ఇంట్లో కష్టపడతావు వెన్నెలా. కేవలం పొలం మాత్రమే ఉంది. దాంట్లో వ్యవసాయం చేశాక ఎంత ఆదాయం వస్తుందని. ఇక్కడ ఉన్న భోగభాగ్యాలు అక్కడ ఉండవు. నీకు అటువంటి జీవితం కంటే ఇప్పుడు అన్నయ్య చూసిన సంబంధమే మంచిది.
అబ్బాయి పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆస్తి పాస్తి బాగానే ఉంది. అటువంటి చోటే నువ్వు సుఖపడతావు. ఈరోజు ఉండి రేపు పోయే డబ్బు కోసం విలువ ఎలా ఇస్తాం వదినా? ఇవాళ లేకపోవచ్చు, రేపొద్దున్న కేశవ కూడా సంపాదించొచ్చుగా. ఎవరికి తెలుసు? వ్యవసాయం అయితే మాత్రం పంటలు బాగా పండితే అందులోనూ ఆదాయం బాగా వస్తుందిగా. కావాలంటే నేను కూడా ఉద్యోగం చేస్తా, చదువుకున్నా కదా. అలా ఇద్దరం కలిసి ఆస్తులు కూడా కూడబెట్టచ్చు. డబ్బుకి విలువిస్తామా? ఈరోజు వీళ్ళ ఆస్తిపరులు అయి ఉండొచ్చు, ఏదో ఒకరోజు అది పోదని నమ్మకం ఏముంది? కానీ కేశవ ఉండే విధానం, మాట అన్నీ ఎంతో పద్ధతిగా ఉంటాయి. చాలా గౌరవంగా ఉంటాడు. అందుకనే తనని ఇష్టపడ్డాను. నువ్వన్నది నిజమే కావచ్చు. ఇప్పుడు చెప్తే అన్నయ్య ఏమంటాడో ఏమో. అలాగని మనసు చంపుకుని ఇంకో పెళ్లి చేసుకోవాలా వదినా? ఒకవేళ అన్నయ్యకి కేశవ అంటే ఇష్టం లేకపోతే నేను పెళ్ళే చేసుకోను. అంతేకాని ఇంకొకరిని మాత్రం బలవంతంగా పెళ్లి చేసుకోను. అన్నయ్య నన్ను అడిగితే ఈ సంబంధం నాకు ఇష్టం లేదని చెప్పేస్తాను. ఏమైనా అనని, అన్నయ్య కోపం వచ్చినా పర్వాలేదు. ఇలా చెప్పి వెన్నెల బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. అసలు సంగతి వైశాలి వెన్నెలతో చెప్పలేదు, కేశవ కూడా తనను ఇష్టపడుతున్నాడని. ఆ మాట చెప్తే వెన్నెల బాధ మరింత పెరుగుతుంది. ఆ విషయం తెలుసు కాబట్టి మౌనంగా వెన్నెలకే నచ్చ చెప్పాలని చూసింది వైశాలి. అయితే ఇద్దరు బాధను చూసి వైశాలి చాలా బాధపడింది. ఏ విధంగా వీళ్ళిద్దరికీ న్యాయం చేయగలనా అని రకరకాలుగా ఆలోచించసాగింది. ఇటు తమ్ముడు అటు ఆడపడుచు కూడా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వైశాలి ఉంది. అలా రెండు రోజులు గడవనే గడిచింది. పెళ్లి మాటల కోసం గజపతి కుటుంబం ఇంటికి వచ్చింది. మీ గురించి మాకు బాగా తెలుసు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినా ఎంతో బాధ్యతగా చెల్లెల్ని పెంచి పెద్ద చేసి ఆమె బాగోగులు చూసుకుంటున్నావు. నువ్వెంతో కష్టపడి ఎదిగావు. నీ గురించి తెలియని వారు ఉంటారా కిట్టయ్య? రాఘవయ్య గారు నాకు అన్ని విషయాలు చెప్పారు. ఆయనకు కానీ పని లేకపోయింటే ఆయన కూడా ఇక్కడ మనతో పాటు ఉండేవారే. సరే, ఇక అసలు విషయానికి వస్తే మా ఆస్తిపాస్తుల సంగతి వివరాలు అవన్నీ మీకు ఈపాటికే తెలిసే ఉంటాయి. అవన్నీ మా అబ్బాయికే. ఇంకా చెప్పాలంటే మా కోడలికి ఒక్కగానొక్క కొడుకు. వాడి కోసం కాకపోతే మరి ఇంకా దేనికోసం చెప్పు మా తాపత్రయం. మీ అమ్మాయికి మా ఇంటికి వచ్చిన తర్వాత ఎటువంటి లోటు సమస్య ఉండదు. కన్న తల్లిదండ్రుల మేము చూసుకుంటాం. వాడు వ్యాపారం చేస్తున్నాడు కదూ, కొంచెం అప్పుడప్పుడు బిజీగా ఉంటాడు. ఊళ్ళు తిరగవలసి కూడా వస్తుంది. అప్పుడు కూడా మేం తనని జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వే బెంగ పడక్కర్లేదు. ఇక మీ నుంచి వచ్చే కట్న కానుకల మీద వాటి మీద మాకు పెద్దగా ఆసక్తి లేదు. మీ చెల్లెలకి మీరు ఏం పెట్టదలుచుకుంటే అది పెట్టండి. ఏమీ అడగాలని మేము అనుకోవడం లేదు. ఆస్తి కోసమో కట్నం ఆశించో ఈ సంబంధానికి రాలేదు. నువ్వంటే ఎంతో అభిమానం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి నీ గురించి ఎరిగిన వాడిని కాబట్టి నీ చెల్లెలు అనగానే ఆలోచించకుండా సంబంధం సరే అన్నాను. పెళ్ళి కలిసి సంతోషంగా చేసుకుందాం, ముఖ్యం అదే. ఎలాగూ ఘనంగా చేస్తారు. నీ చెల్లెలి పెళ్ళి అంటే 10 ఏళ్ల పాటు 4 చోట్ల చెప్పుకోవద్దు. ఇకపై మనం 2 కుటుంబాలు కాదు, ఒకటే కుటుంబం. ఏ పని అయినా సరే మొహమాటం లేకుండా నన్ను అడుగు, నాతో చెప్పు. నువ్వు మా అబ్బాయి లాంటి వాడివే. చెల్లెలి పెళ్ళి ఒంటరిగా ఎలా జరిపిస్తావు? తండ్రి ఉంటే నీకు ఎంత సహకరిస్తాడో నేను అంత సహకరిస్తాను నీకు. ఏమీ ఆలోచించకిట్టయ్యా. పెళ్ళి బాగా చేసుకోవడం ముఖ్యం, పిల్లలిద్దరూ సంతోషంగా ఉండడం ముఖ్యం. అయితే అబ్బాయి మాత్రం ఈసారి రాలేకపోయాడు. కానీ మాటిస్తున్నాను, మేము సంబంధం ఖాయం చేసుకుంటున్నాం. వాడు తర్వాత ఏ మాట అనే అవకాశమే లేదు. పూర్తిగా వాడి సమ్మతంతోనే ఇక్కడికి వచ్చాం. అమ్మాయిని చూసాం. అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా అబ్బాయికి కూడా తప్పకుండా నచ్చుతుంది, అందులో సందేహమే లేదు. కాబట్టి మరో 2 రోజుల్లో ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం.
కుండా గజపతి మాట్లాడుతూ ఉంటే మాటలన్నీ వింటూ ఆశ్చర్యపోయి అక్కడ చూస్తూ నుంచుండి విషయాలన్నీ తెలిసిన వైశాలి వచ్చిన వాళ్ళు ఇంత బాగా ఉంటారని ఇంత కలుపుగోలుగా మాట్లాడతారని ఊహించనే లేదు. అసలే కిట్టయ్య కోపిష్టి కాబట్టి వచ్చిన మనుషులు ఏదో ఒక విధమైన మాట అంటే కోప్పడతారు. ఆ వంకనైనా కనీసం ఆడపడుచు కోరిక తమ్ముడు కోరిక తీర్తే అవకాశం ఉంటుందేమో అని ఆశపడింది. తీరా చూస్తే గజపతి గారు ఇంటి సభ్యుడిలాగా మాట్లాడుతూ కుటుంబంలో అప్పుడే ఒక్కటి కూడా అయిపోయారు. తండ్రిలాగా తనకు అన్ని విషయాలు చెప్పమంటున్నారు. ఇక కిట్టయ్యకు కోపం ఎందుకు వస్తుంది? అయితే ఈ అవకాశం కూడా లేదన్నమాట. సరే, ఏది మంచిదైతే అదే జరుగుతుంది. నేను అనుకున్నంత మాత్రాన అదే మంచి అవ్వాలని ఏముంది? భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అలా. ఈ కాస్త బాధ వాళ్ళిద్దరూ పడక తప్పదు. కానీ వెన్నెల ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి నాకు ఇష్టం లేదని అన్నయ్యతో చెప్పేస్తాను అంది. ఏం జరుగుతుందో ఏమో, చాలా కంగారుగా ఉంది. గజపతి గారి తీరు మాట చాలా బాగుంది. ఆ రకంగానైనా వెన్నెలకు మంచి జీవితం లభిస్తే సంతోషమే కదా. ఏ విధంగా అన్నా కూడా ఆమెకు అక్కడే బాగుంటుంది. ఈయన చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. అలా అనుకుని మనసు సమాధానపరుచుకుంది వైశాలి. ఇక ఇక్కడ జరిగిన సంఘటనతో నిరాశకు గురై ఇంటికి చేరుకున్న కేశవ దిగాలుగా నిరాశగా ఉండడం చూసిన తల్లిదండ్రులు సంగతి ఏమిటో చెప్పమని పట్టుదలగా అడగడంతో జరిగిందంతా చెప్పాడు. నువ్వు ఇష్టపడింది వెన్నెలనా? మేము అసలు ఊహించలేకపోయాము. ఇన్ని రోజులుగా మాతోనైనా చెప్పి ఉండవలసింది కదరా. ఏదో ఒక విధంగా అక్కతోనో ధైర్యం చేసి బావతోనో కదిపేవాళ్ళం. ఇప్పుడు మాట కూడా ఇచ్చేసాక తను మాత్రం ఏం చేస్తాడు? తన అన్న దానిలో తప్పు లేకపోలేదు. అయినా మీ బావ అంత కోపిష్టి కదా. తన చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడని ఎలా అనుకున్నావు కేశవ నువ్వు? మన స్థితిగతులు వాళ్ళకి ఏమాత్రం సరిపోవు. ఆడపిల్లను ఇవ్వడం వేరు, ఇంటికి తెచ్చుకోవడం వేరు కేశవ. నువ్వు ఈ తేడా గ్రహించలేవని మేము ఊహించలేదు. నీ మనసులో ఇటువంటి అభిప్రాయం ఉందని ఏమాత్రం అనుమానం వచ్చినా మేం హెచ్చరించేవాళ్ళం. సంవత్సరం నుంచి నీ మనసులో ఇటువంటి భావాలు పెట్టుకుని సతమతమవుతున్నావన్నమాట. అయినా మరి కాస్త ముందు చెప్పినా కూడా ఇంకాస్త మార్పు ఉండేదేమో. సరే సరే, అక్క ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే వెన్నెలకు ఆ సంబంధం కుదిరింది. వాళ్ళు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఆ కుటుంబం మీ బావకు చాలా బాగా నచ్చిందట. పోనీలే, ఆమెకు మంచి జీవితం లభిస్తుంది. అలా అనుకుని సమాధాన పడడమే మనం చేయగలిగేది. కేశవ, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మనసులో ఏదో ఆలోచన వచ్చింది, కానీ అది ఫలించలేదు. అందుకని ఉన్న చోటే ఆగిపోతామా? నువ్వు ఇలా అయిపోతే మేమేం కావాలి? మా గురించి ఒక్కసారి ఆలోచించు. నీకొక మాట చెప్పనా? మనకు పొలం ఉంది. దానిని నువ్వు కష్టపడి శ్రద్ధగా సాగు చేస్తావంటే పంట బాగా పండుతుంది. అందులో నుండి కాస్త డబ్బు తీసుకుని వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. నువ్వు కూడా ఆస్తులు సంపాదించవచ్చు. మీ బావ కేవలం ఆస్తి స్థితిగతులు చూసే పెళ్లి కాదు అన్నాడని నేను అనుకోను. కానీ అది కూడా ఒక కారణం అయితే తప్పకుండా ఉంటుంది. ఎవరైనా ఇదే కారణంగా చూపితే రేపు పొద్దున్న అప్పుడు కూడా మనం బాధపడవలసిందే కదా. ఖచ్చితంగా నువ్వు ఎదగాల్సిన సమయం వచ్చింది. అది దృష్టిలో పెట్టుకుని ఇకపై ఈ ఆలోచనలన్నీ కాస్త పక్కన పెట్టి నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకో. వ్యాపారం చెయ్యి. వ్యవసాయం దృష్టి పెట్టి శ్రద్ధతో పనిచేయి. శ్రద్ధ పెట్టి వ్యవసాయం చెయ్యి. అన్ని చోట్ల నీకు విజయం లభిస్తుంది. కావలసినంత డబ్బు కూడబెడతావు. కష్టపడిన వాడి ఎప్పుడూ ఓడిపోడు. జరిగిన దాని గురించి ఆలోచించక జరగవలసిన దానిపై దృష్టి పెట్టు కేశవ. మా కోసం నువ్వు మామూలు మనిషివి కావాలి.
కేశవ తల్లిదండ్రుల మాటలకు ప్రభావితమయ్యాడు. వారెందుకు తన ద్వారా శిక్ష అనుభవించాలి? తను నిరాశపడి నిరుత్సాహపడితే వాళ్ళు తట్టుకోలేరు. అసలే ఆరోగ్యాలు బాగోలేవు. ఇప్పటికే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాక తనేం చేయగలుగుతాడు? ఇలా రకరకాల ఆలోచనలతో డబ్బు సంపాదించాలన్న కసి మొదలైంది కేశవకు. అదే తనకు కూడా ఆస్తిపాస్తులు కావలసినంత డబ్బు ఉండుంటే ఆ నిమిషం బావ కూడా ఒప్పుకునేవాడేమో. మాటిచ్చినా కూడా తన వైపు మొగ్గు చూపేవాడేమో. కేశవకు చాలా బాధ అనిపించింది. ఇక ఆ రోజు నుంచి దేనిపైన దృష్టి పెట్టకుండా కేవలం తన పని తాను చేసుకుంటూ పోయాడు. వ్యవసాయం చేసి దానిపై వచ్చిన ఆదాయంతో చిన్నగా వ్యాపారం ప్రారంభించాడు. నెమ్మదిగా తన వ్యాపారం కూడా వృద్ధి చెందసాగింది. ఇదిలా ఉండగా కట్నకానుకలు ఆస్తులు ఏమీ అవసరం లేదు అని పెళ్లి మాటల రోజు చెప్పిన గజపతి నెమ్మదిగా పెళ్లి సమయం దగ్గర పడేసరికి తన వైఖరిలో మార్పు వచ్చింది. కిట్టయ్యకు ఇది కాస్త అయోమయాన్ని కలిగించింది. నెమ్మదిగా తనకు కావలసిన కానుకలు, పంపవలసిన సారెల గురించి, అన్నిటి గురించి గరుకుగా మాట్లాడడం మొదలుపెట్టాడు గజపతి. కన్న తండ్రిలా చూసుకుంటాను, దగ్గరుండి పెళ్లి పనులు చూస్తాను అన్న గజపతి కిట్టయ్య ఏ సాయం కోరినా ఆ మాట ఈ మాట చెప్పి తప్పించుకునేవాడే తప్ప ఏ రోజు మాట సాయం కూడా చేయలేదు. ఇవన్నీ కిట్టయ్యను అయోమయంలో పడేశాయి. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పటి ప్రవర్తనకు పొంతన కనిపించలేదు. ఒకదాని మీద ఒకటి అక్కడ నుండి కోరికలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వియ్యాలవారన్నాక ఏదో ఒకటి అడుగుతారని తెలుసు, కానీ అటువంటి ఆశలేమీ లేవు అని చెప్పి పెళ్లి రోజు దగ్గర పడేసరికి ఈ విధంగా మాట్లాడడం తనకు సరిగ్గా అనిపించలేదు. అదీకాక పెళ్లి చూపుల రోజైతే తనకు తీరిక లేక అబ్బాయి రాలేదు అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా ఎప్పుడూ తను వెన్నెలను చూడటానికి వచ్చింది లేదు. కనీసం కిట్టయ్యకు కూడా కనిపించింది లేదు. ఫోటో చూడడం తప్ప అబ్బాయి గురించి తీరు గురించి ఏమీ తెలియదు కిట్టయ్యకు. ఇది కిట్టయ్యకు చాలా సందిగ్ధంలో పడేసింది. తను తప్పు చేస్తున్నాడా లేదా సరైన నిర్ణయమే తీసుకుంటున్నాడా అనే ఆలోచనలో కిట్టయ్య కంగారు పడుతూ వచ్చాడు. అన్నయ్య నన్ను అడిగితే బాగున్ను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తాను. నాకు నేనుగా వెళ్ళి చెప్పాలంటే చాలా భయంగా ఉంది. అన్నయ్య ఏమంటాడో ఏమో. అసలే ఆయన చాలా మంచివాడని బాగా ఉన్నాడని అనుకుంటున్నాడు అన్నయ్య. ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పగలనా? నా వల్ల కాదు. అయినా పెళ్ళి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోను. ఒకవేళ అంతదాకా అని పరిస్థితి వస్తే అప్పుడైనా ధైర్యం చేస్తాను. ఈ లోపలనే ఏదో ఒకటి జరిగి ఈ పెళ్ళి ఇక్కడితో ఆగిపోతే ఎంత బాగుంటుంది. భగవంతుడా నాకు సహాయం చేయి. ఏదో ఒక విధంగా ఈ సంబంధం తప్పిపోతే బాగుంటుంది. అలా వెన్నెల ఎప్పుడైనా ఏదో ఒక అద్భుతం జరిగి ఈ సంబంధం ఆగిపోతే బాగున్ను అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక పక్క కిట్టయ్య పెళ్లి పనుల్లో, అలాగే రాఘవయ్య తన సొంత పనుల్లోనూ నిమిషం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. వైశాలి మనసులో ఎంత బాధగా ఉన్నా ఆడపడుచుకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో తన పని తాను చేసుకుంటూ పోసాగుంది. ఏం కిట్టయ్య, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? నీతో కలిసి మాట్లాడదామని వచ్చాను. ఆ రోజు పెళ్లి చూపులు మాటలు జరిగినప్పుడు కూడా రాలేకపోయాను. గజపతి గారు వచ్చారు, వెళ్ళారు. నీకు కూడా ఆయన మాట తీరు అన్నీ నచ్చాయని చెప్పావు. సంతోషపడ్డాను. ఉన్నట్టుండి నాకు మా ఊర్లో ఒక సమస్య వచ్చింది. దానికోసం పగలు రాత్రి అక్కడే తిరగవలసి వస్తోంది. అందుకే ఆ రోజు రాలేకపోయాను. తరచూ నిన్ను కలవడం కుదరడం లేదు. నన్ను పెద్ద దిక్కుగా అనుకొని పెళ్లి కుదుర్చుకున్నావు. నీకు అండగా ఉండలేకపోతున్నాను అని బాధపడుతున్నాను. అయితే గజపతి గారు
సాయంగా ఉంటాను, కలిసి వివాహం చేసుకుందాం అన్నారు కాబట్టి నిజానికి సంతోషం అనిపించింది. నీకు అటువంటి అండగా ఉండే వ్యక్తి దొరకడం నిజంగా అదృష్టమే. పోనీలే, అంతా మంచి జరిగింది. అయితే పెళ్లి పనులన్నీ బాగా జరుగుతున్నాయా? అన్నీ బాగానే జరుగుతున్నాయి బాబాయ్. నిజమే, ఆయన మాట్లాడిన విధానం, కలుపుగోలుతనం నాకు బాగా నచ్చాయి. సంతోషంగానే ఉంది వెన్నెలకు ఇటువంటి సంబంధం వచ్చినందుకు. మాకు కూడా ఒక అండ దొరికింది మీలాగానే. మీ విషయాలన్నీ చూసుకొని త్వరగా మాతో పాటు కలిసి నాకు సహాయంగా ఉంటే బాగుంటుంది. నేను ఒక్కడిని ఏం చేయాలో నిజంగా అర్థం కావడం లేదు. అంతా బాగానే ఉంది. అయితే అప్పుడప్పుడు ఆ రోజు మాట్లాడినట్టుగా మళ్ళీ గజపతి గారు అలా మాట్లాడడం అయితే జరగడం లేదు. బహుశా ఆయన కూడా ఏదో హడావిడిలో ఉండుండొచ్చేమో. అయినా మగపెళ్ళివారు కదా, ఎంత కాదన్నా ఏవో ఒకటి ఉంటాయి. లాంఛనాలని, ఆ, కట్టుబాట్లని ఏవో కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. చూడాలి. కాస్త సంయమనం పాటిస్తే అంతా సర్దుకుంటుంది అనుకుంటున్నాను బాబాయ్. నమస్కారం కిట్టయ్య గారు, చాలా రోజులకి కనిపించారు. నేను మన ఇంటి వైపు వచ్చినా మీరెప్పుడూ కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా అమ్మగారు మీరు ఇంట్లో లేరని, పనులు మీరు తిరుగుతున్నారని చెప్తూ వచ్చారు. ఇన్ని రోజులకి మిమ్మల్ని చూశాను. మీరు చెల్లెలి పెళ్లి పనుల్లో బాగా సతమతం అవుతున్నట్టున్నారు. నేను విన్నాను, పక్క ఊరు సంబంధం అని. పక్క ఊరిలో మా చుట్టాలున్నారు. తనకు ఊరంతా బాగా తెలుసు. పక్క ఊర్లో ఎవరండి అమ్మాయి గారిని పెళ్లి చేసుకునేది? అవును రంగయ్య, చెల్లెలి పెళ్లి పనుల మీదే ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాను. పక్క ఊరి సంబంధమే, గజపతి గారని. వాళ్ళ అబ్బాయి కృష్ణకుమార్, అతనే మన అమ్మాయి గారికి కాబోయే భర్త. రాఘవయ్య గారు తీసుకువచ్చిన సంబంధమే. కానీ చెల్లెలి పెళ్ళంటే మాటలా, నాన్నగారు ఉండుంటే ఎంత ఘనంగా చేసేవారు. అంత ఘనంగా నేను కూడా పెళ్లి చేసి దానికి అన్నీ ఇచ్చి పంపించాలి కదా. అందుకే ఆ ఏర్పాట్లలో ఉన్నాను. గజపతి గారా? పక్క ఊరిలో గజపతి గారంటే వారి అబ్బాయి పేరు కృష్ణకుమారా? అయ్యగారు, మీరు అన్ని విధాలుగాను కనుక్కున్న తర్వాతనే పెళ్ళి నిర్ణయించుకున్నారా? ఆ ఊరిలో నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు గజపతి గారని. ఆయనైతే కాదు కదా? నాకు తెలిసి ఆ ఊరిలో గజపతి గారు ఒక్కరే, నేను విన్నంత వరకు. నీకు తెలుసు అంటున్నావు, ఆయన అయితే కాదు కదా అంటున్నావు. విషయం ఏంటి రంగయ్య? ఇంకా ఏం చెప్పమంటారండి? నేను అనుకునే మనిషే అయితే గజపతి గారి సంబంధం మనకు ఏమాత్రం సరిపోదండి. ఆయన ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తే, హోదా కలిగిన వ్యక్తే. అది ఒకప్పటి మాటండి. ఆయన తల్లిదండ్రుల దగ్గర నుండి, పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన ఆస్తిని ఏ పని పాట లేకుండా తీరిగ్గా కూర్చుని అనుభవిస్తూ, అందరిపై యజమాయిషీ చేస్తూ ఇంతకాలం గడిపేశారు. ఏ పూట ఎవరిని ఆదరించింది లేదండి. మా స్నేహితుడు ఒకసారి ఆయనకు ఏదో అవసరపడితే సహాయం చేశాట. దానికి గాను తగిన పైకం చెల్లించకపోగా పని జరిగిన తర్వాత అదేమంత సాయం అంటూ చులకనగా మాట్లాడి పంపించేశారట. అది ఆయన మనస్తత్వం. ఆయనది చేతికి వచ్చేసరికి కొండంత ఉన్న ఆస్తి ఇప్పుడు ఘోరంత అయ్యింది. కానీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నాడు. మా చుట్టాలు ఆ ఊర్లోనే ఉన్నారని చెప్పానుగా, అతను వాళ్ళింట్లోనే పనిచేస్తాడు. నేను ఊహించలేదండి వారి సంబంధం మీరు కుదుర్చుకుంటారని. ఇక వారి అబ్బాయి సంగతి అయితే చెప్పడానికి నోరు రావడం లేదు. అతనికి లేని వ్యసనం లేదు. బాగా తాగుతాడు. అన్ని చోట్ల అప్పులు కూడా చేశాడు. గజపతి గారు అతని తీరుకు విసిగిపోయి డబ్బులు ఇవ్వకపోవడంతో ఊరిలో తెలిసిన వాళ్ళందరి దగ్గర తండ్రి పేరు చెప్పుకొని అప్పులు చేశాట.
ఆ అప్పులు తీర్చడానికి గజపతి గారు సగం ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది అంటారు. ఈ విషయాలేవి ఆయన బయటకు రానివ్వడు. ఆ అబ్బాయికి పెళ్లి జరగదని భయం. అసలు మీరు అబ్బాయిని చూసారా? చూడలేదు రంగయ్య. పెళ్లి చూపుల రోజే కాదు, ఆ తర్వాత కూడా ఎప్పుడూ ఆ అబ్బాయి మా ఇంటికి రాలేదు. నేను ఎప్పుడైనా పని మీద అక్కడికి వెళ్ళినా నన్ను కలిసింది లేదు. నువ్వు ఇప్పుడు అంటూ ఉంటే నాకు అనిపిస్తోంది. నేను వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను. అప్పుడు చుట్టుపక్కల పరిసరాలు, మనుషులు నాకు అనుమానాస్పదంగానే తోచారు. వాళ్ళు ఏదో దాస్తున్నారని నాకు అనిపించింది. కానీ ఆ దృష్టిలో లేను కాబట్టి నేను దాన్నంత తీవ్రంగా తీసుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు అంటుంటే నాకు అర్థమవుతోంది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారని. అయితే విషయాలేవి తెలియకుండా బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ ఊరిలో పేరు మాత్రం పోకుండా చూసుకుంటున్నారన్నమాట. నేను కూడా మరికొంత వారి గురించి తెలుసుకుని ఉండాల్సింది. పొరపాటు చేశాను. ఊళ్ళో అందరికీ ఇప్పటికే చెల్లెలు పెళ్ళని, పలానా రోజు పలానా అబ్బాయితో జరుగుతుందని చెప్పేసుకున్నాను. ఆ రోజు ఆయన ఎంతో సంస్కారవంతంగా మాట్లాడేసరికి నేను మరుక్షణం ఆలోచించకుండా సంబంధం ఖాయం చేసుకున్నాను రంగయ్య. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకంతా అయోమయంగా ఉంది. అయితే నేను ఈ సందిగ్ధంలోనే ఉన్నాను. ఆ రోజు మాట్లాడినట్టుగా మళ్ళీ ఆయన ఎప్పుడూ మాట్లాడింది లేదు. తర్వాత నుండి కట్న కానుకల కోసం, సారెల కోసం, ముట్ట చెప్పాల్సిన వాటి కోసం మమ్మల్ని ఏదో ఒక విధంగా సతాయిస్తూనే ఉన్నారు. మగపెళ్లివారు కదా, ఆ మాత్రం ఉంటారులే అని సర్ది చెప్పుకుంటూ వచ్చాను. అయితే అబ్బాయికి ఏదో ఒక విధంగా పెళ్లి చేయాలని ఈ నిజాలన్నీ దాచారన్నమాట. ఆ అబ్బాయి తండ్రి మాట కూడా లెక్క చేసే పరిస్థితుల్లో లేడండి. అతను ఇంటికి రావడం కూడా తక్కువే. అందుకే అమ్మాయిని చూడటానికి ఎప్పుడు వచ్చి ఉండడు. వీళ్ళే బలవంతంగా పెళ్లి చేస్తేనైనా దారిలో పడతాడనో, లేక మరే ఉద్దేశంతోనో ఇలా సంబంధం కుదుర్చుకున్నట్టున్నారు. పెళ్లి తర్వాత నుంచి డబ్బు కోసం అమ్మాయిని వేధిస్తారు ఏమో. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదని మా వాడు చెప్పాడు. అక్కడ పనిచేస్తాడు కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసు. లేకపోతే ఎవరికీ తెలీదు. ఆవిడ కానీ ఆయన కానీ ఎక్కడ బయటపడరు. ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న చిన్న సందర్భాల్లోనూ ఈ విషయాలన్నీ బయటపడుతూ ఉంటాయి కదా, అలాగా. అయ్యో, మీరు అబ్బాయిని చూసిన తర్వాత నిర్ధారించుకోవాల్సింది అయ్యగారు. ఇప్పుడేమో ఊరంతా చెప్పేసుకున్నారు కదా. ఈ క్షణం అమ్మాయి గారి పెళ్ళి ఆగిపోయింది అంటే ఎంత చెడ్డ పేరు వస్తుంది. చాలా తొందరపడి నిర్ణయించుకున్నారు. సంగతంతా విన్న కిట్టయ్యకు మతిపోయింది. చక్కగా చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు అనుకునే లోపే ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది. పెళ్ళి ఆపేస్తే ఇంతదాకా వచ్చి పెళ్ళి ఆగిపోయినందుకు అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు. చెల్లెలి జీవితం ఏమవుతుందో, తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారో రారో. అలాగని పెళ్లి చేద్దామన్నా తన జీవితం తన చేతులారా నాశనం చేసినట్టు అవుతుంది. అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు కిట్టయ్య. సంగతంతా విన్న కిట్టయ్య కంగారుగా రాఘవయ్య దగ్గరకు వెళ్ళాడు. రాఘవయ్యకు జరిగిందంతా చెప్పి, ఇప్పుడు ఏంటి బాబాయ్ చేసేది? ఊరంతా కూడా మనం అమ్మాయి పెళ్లి పాలన్న రోజని చెప్పేసుకున్నాం. కానీ ఇందులో ఇన్ని నిగూఢమైన రహస్యాలు ఉన్నాయని తెలియనే లేదు. మనకు తెలిసినంత వరకే మనం అడిగాం, కానీ ఇంత లోతుగా విషయాలు తెలుసుకోవాలని నాకు తెలియలేదు బాబాయ్. ఇప్పుడు ఎలా? వెన్నెల జీవితం ఇలా అగాధంలో పడిపోవాల్సిందేనా? అయ్యయ్యో, నిజమేరా. నేను కూడా నీకు తప్పుడు సలహానే ఇచ్చాను. నా మాట మీద నమ్మకం ఉంచావు. నేను మరికొంత జాగ్రత్తగా విషయాలు కనుక్కోవాల్సింది. అయితే ఆ గజపతి గారు ఇంటికి వచ్చిన సందర్భంలో నేను లేకపోవడం, ఆయన మాట్లాడిన మాటలు, వారి ప్రవర్తించిన తీరు నీకు బాగా నచ్చడం వల్ల వెంటనే సరే అనేసావు. నువ్వు అంతగా ఇష్టపడుతున్నప్పుడు ఇక ఆలోచించాల్సింది ఏముందిలే అనుకున్నాను. పొరపాటు నాది కూడా ఉంది కిట్టయ్యా. నేను పెద్దవాడిని అయ్యుండి నీకు సాయం చేయలేకపోయాను. అయితే ఒకటి, అమ్మాయి జీవితం అగాధంలో పడేయవలసిన అవసరం ఏమీ లేదు. ఇంకా అదృష్టం బాగుండి పెళ్లికి ముందే విషయాలన్నీ తెలిసాయి. అది దేవుడు మనకి ఇచ్చిన
అవకాశంగా భావిద్దాం. వెంటనే పెళ్లి చేసుకోవడం లేదు అన్న సంగతి కబురు పంపించు. ఏదో ఒక విధంగా వాళ్ళకి విషయం తెలియచేయి, అంతే. అంతేకాని నూరేళ్ల జీవితం ఎలా పాడు చేస్తాం? మహా అయితే ఊరిలో 4 రోజులు చెప్పుకుంటారు, అంతే కదా. ఏదో ఒక విధంగా తిప్పలు పడి మళ్ళీ సంబంధం చూద్దాం. అమ్మాయి గుణవంతురాలు, ఎలాగైనా తనకు తగిన సంబంధం దొరక్కపోదు. కొంతకాలం మనం ఈ బాధను భరించాల్సి వస్తుంది, అంతే. అలా కాదని ముందుకు వెళితే ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా ఆమె జీవితాన్ని తెలిసి తెలిసి నాశనం చేసినట్టు అవుతుంది. అయినా నువ్వు వదిలేసేయి, ఈ విషయం నేను చూసుకుంటాను. నాకు పెళ్లి సంబంధం తీసుకువచ్చిన పేరయ్య ఉన్నాడుగా, అతనితో వెళ్ళి విషయాలన్నీ కనుక్కొని నేనే వాళ్లకు పెళ్ళి కుదరడం లేదు చేసుకోమన్న సంగతి కబురు పంపిస్తాను. ఇక నువ్వు దీని గురించి ఏమీ మాట్లాడుకు. వెన్నెలకు వైశాలికి విషయం చెప్పి సమాధానపరుచుకోమని చెప్పు. కిట్టయ్య కూడా రాఘవే చెప్పిన దానికి సమ్మతించాడు. తెలిసి తెలిసి చెల్లెలు జీవితం నాశనం చేయాలి అని అనుకోడు కదా. అయితే దీనివల్ల కిట్టయ్య ఒక విషయం అర్థం చేసుకున్నాడు. మెరమెచ్చు మాటలతో పైపైన కబుర్లు చెప్పే వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. ఒకవేళ వారిలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాచి ఉండొచ్చు అని అనుమానపడాలన్న సంగతి కిట్టయ్యకు అర్థమైంది. పైపైన మనుషులు చూపించే ఆర్భాటాలో డాంబికాలను చూసి మనుషుల్ని నిర్ణయించకూడదని, వ్యక్తి గుణగణాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి రావాలని అనుకున్నాడు. ఒక విధంగా వారి ఆస్తిపాస్తులు వివరాలు చూసే కిట్టయ్య కాస్త సంబంధానికి మొగ్గు చూపాడు. చెల్లెలకు ఏ కష్టం లేకుండా ఉంటుంది అనుకున్నాడు. ఎంత పని అయ్యింది. ఆయన అంత మంచిగా మాట్లాడుతూ ఉంటే ఏదో చాలా గొప్పవాళ్ళు అనుకున్నాం కదండి. తండ్రి లేని లోటు తీరుస్తానన్నాడు. అమ్మో అమ్మో, మనసులో ఇలాంటి దుర్బుద్ధి పెట్టుకుని ఇంత తీయగా మాటలు ఎలా మాట్లాడతారో. పోనిద్దరు, అమ్మాయి అదృష్టవంతురాలు. పెళ్ళయిన తర్వాత ఈ విషయాలు తెలిసినా మనం ఏమీ చేయలేకపోయేవాళ్ళం. అప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయిందని జీవితాంతం కుమిలిపోవాల్సి వచ్చేది. ఒక విధంగా మంచి జరిగిందనుకుందాం. ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి కొంచెం నలుగురితోనూ మాటలు పడాల్సి వస్తుంది. మీరు బాధపడకండి, వెన్నెలకు మంచి జరిగింది. ఇక ఈ సంబంధం ఎలా తప్పిపోతుందా అని ఎదురు చూస్తున్న వెన్నెల చాలా సంతోషపడింది. తనకు ఏమాత్రం ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఆ విషయం తెలిసిందే. కానీ ఆ అన్నతో చెప్పడానికి భయం. ఏదో ఒక విధంగా అడ్డంకి వచ్చి సంబంధం చెడిపోతే బాగును అని మౌనంగా ఎదురు చూస్తూ ఉండిపోయింది. వదినతో తన బాధ చెప్పుకున్నా వదిన ఏ సాయం చేయలేనని చెప్పేసింది. పైగా ఎప్పుడైనా మాట్లాడదామంటే తనకే సర్ది చెప్పాలని చూస్తోంది. ఇక ఏమీ చేయలేక నిజంగా ఆ సమయమే వస్తే అప్పుడైనా అన్నయ్యతో గట్టిగా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పాలనే నిర్ణయించుకుంది. అటువంటి అవసరం లేకుండా ఈ సంబంధం దానంతటా అదే తప్పిపోయింది. వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిసింది. ఇక వెన్నెల ఆనందానికి అంతే లేదు. ఇదే సంతోషంలో వెళ్ళి వదినతో, వదిన, అదృష్టం బాగుండి వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి సంబంధం చెడిపోయింది. నాకైతే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. నీకు తెలుసు కదా నాకు కేశవ అంటే ఇష్టమని. నీకు ఇంతకు ముందే చెప్పాను కూడా. మొన్న అంటే పెళ్లి సంబంధం వచ్చింది, కుదిరిపోయింది, ఇక మీ అన్నయ్యతో ఏమీ చెప్పలేము అన్నావు. కానీ ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్లీజ్ వదిన, నా కోసం అన్నయ్యతో మాట్లాడవా? ఏదో ఒక విధంగా తనకు నా మనసులో మాట చెప్పు. నాకు మాట్లాడాలంటేనే భయం వేస్తోంది. నువ్వు మాత్రమే అన్నయ్యతో ఈ విషయం చెప్పగలవు. నా కోసం ఈ పని చేసి పెట్టు వదిన, ప్లీజ్. తనకి అలా చేయాలనే ఉంది. తన తమ్ముడికి కూడా వెన్నెల అంటే ఇష్టం కదా. పాపం వాడు మనసు నొచ్చుకొని వెళ్ళిపోయాడని మనసులో బాధ ఉండింది వైశాలికి. ఇంతకాలం ఏమీ అనలేకపోయింది. ఇప్పుడు ఎలాగో సంబంధం పక్కకు పోయింది కాబట్టి ఎలాగైనా మళ్ళీ ఒకసారి భర్తను అడగాలని తను కూడా అనుకుంది. అదే 2 రోజుల తర్వాత ధైర్యం చేసి కిట్టయ్యతో విషయం చెప్పింది.
నువ్వు అడిగేదాకా అవసరం లేదు వైశాలి. నేను కూడా మనసులో ఇదే అనుకున్నాను. కానీ ఏ మొహం పెట్టుకుని అడగను? నువ్వే చెప్పు. కేశవ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు నాకు విషయం చెప్పినప్పుడు నేను ఏం మాట్లాడానో నేను మర్చిపోలేదు. నా కోపం వల్ల తనని ఎంతో బాధ పెట్టి ఉంటాను. ఇప్పుడు అంతో ఇంతో తాను కూడా వ్యవసాయం వ్యాపారం అంటూ వృద్ధిలోకి వచ్చి స్థితిగతుల్ని మెరుగుపరుచుకున్నాడన్న సంగతి నాకు తెలుసు. విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి కదా. ఈ సంబంధం చెడిపోయింది కాబట్టి ఇక నాకు వేరే దిక్కు లేదు కాబట్టి వాళ్ళు కొంత ఆర్థికంగా స్థిరపడ్డారు కాబట్టి నేను సంబంధానికి ఒప్పుకొని అడిగినట్టు అవుతుంది. ఏ మొహం పెట్టుకుని అడగను? నువ్వే చెప్పు. నేను ఆ రోజునే నువ్వు చెప్పినప్పుడు మనిషి మీద నమ్మకంతో ఒప్పుకుని ఉంటే బాగుండేది. నేను దిద్దుకోలేని తప్పు చేశాను. ఇప్పుడు వెన్నెలను చేసుకోమని అడిగితే పెళ్లి దాకా వచ్చి ఆగిపోయింది కనుక ఆ అమ్మాయిని తప్పనిసరి ఇక వేరే దిక్కు లేక తనకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అనుకుంటాడు. అది తనను అవమానించినట్టే భావిస్తాడు కదా. తనను అలా బాధ పెట్టడం న్యాయమేనా? అసలే ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడిన మాటలు తనని ఎంతో బాధకు గురి చేసుంటాయి. ఆ రోజున నా మానసిక పరిస్థితి అది. కానీ ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. పైపై మెరుగులు చూసో లేక స్థితిగతులు చూసో మనుషుల్ని నిర్ణయించుకోకూడదు, అంచనా వేయకూడదు అనే ఆలోచనకు వచ్చాను. వారి స్థితి మెరుగుపడకపోయినా నేను ఇదే ఆలోచించి ఉండేవాణ్ణి. ఎందుకంటే తను వెన్నెలను ఇష్టపడ్డాడు కాబట్టి. కానీ ఇప్పుడు నాకు అవకాశం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు కేశవ తనకు కాకుండా ఆస్తికి నా పరువుకి ప్రాధాన్యత ఇచ్చాను అనుకుంటాడు. అందుకే నేనేమీ మాట్లాడలేక ఉండిపోయాను. లేదంటే నువ్వన్నట్టే నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది. వెన్నెలను కూడా తనకు ఇష్టమా కాదా అని అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు సంబంధం కుదిర్చినప్పుడు వెన్నెలను ఒక్క మాటైనా అడిగింది లేదు. నేను ఎవరిని సంప్రదించకుండా నాకు తోచిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. అందుకే ఇవాళ ఊళ్ళో అందరి ముందు మాట పడాల్సి వచ్చింది. అంతో ఇంతో చెల్లికిది అవమానమే కదా. ప్రస్తుతం దీని గురించి ఆలోచించలేం. ఆ రోజు తెలియక అలా జరిగింది. ఇప్పుడు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ నువ్వు కానీ వెళ్ళి మాట్లాడతాను అంటే మాట్లాడొచ్చు. కానీ అప్పుడు కూడా ఇటువంటి భావాలే వస్తాయి కదా. నిర్ణయం నీదే. నేనైతే మాట్లాడడానికి ధైర్యం చేయలేను వైశాలి. కిట్టయ్య చెప్పిందంతా నిజమే. అవును, ఈ పరిస్థితుల్లో వెళ్ళి అడిగితే సంబంధం చెడిపోయింది కాబట్టి ఇంకా ఎవరూ చేసుకోరన్న భయంతో అడిగినట్టు ఉంటుంది. కేశవ అలా అనుకోకపోవచ్చు. కానీ ఇంత జరిగిన తర్వాత తను అవమానపడి వెళ్ళిన తర్వాత కేశవ మనసులో ఏముందో, తను ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడో ఎటూ తేల్చుకోలేని స్థితిలో వైశాలి కూడా ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోయింది. ఇలా ఉండగా 4 రోజుల తర్వాత రంగారావు, సుమిత్ర, కేశవతో సహా కిట్టయ్య ఇంటికి వస్తారు. అల్లుడు గారు, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని వచ్చాము. పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఏ విషయంలోనూ మేము ఇబ్బంది పెట్టింది లేదు. మీరు ఏమంటే అది. ఆ అమ్మాయిని ఇంటికి పంపడానికి తీరిక కుదరకపోయినా మేమేమీ అనుకోలేదు. మీరు మాతో ఎంతో అభిమానంగా నడుచుకున్నారు. ఈరోజు కేశవ బాధ చూడలేక మేము ఇలా వచ్చాం. ఇక్కడి దాకా వచ్చి ఉన్న విషయం చెప్పేస్తున్నాను. మీకు కూడా అమ్మాయి చెప్పింది కదా కేశవకు వెన్నెల అంటే ఇష్టం అన్న సంగతి. అయితే ఆ రోజున అప్పటికే మీరు మాటిచ్చారు కనుక పెళ్లి సంబంధం కుదిరింది కనుక ఏమీ మాట్లాడలేక ఊరుకున్నాం. ఇదంతా జరగకముందు తెలిసి ఉంటే ఏదైనా ఆలోచించేవాడిని అని మీరు కూడా అన్నారని అమ్మాయి చెప్పింది. అదీ కాక ఆ రోజున ఆర్థిక పరిస్థితి వేరుగా ఉంది. కానీ ఇప్పుడు కేశవ కాస్త వ్యాపారంలోనూ వృద్ధి చెందాడు. వ్యవసాయంపై వచ్చిన ఆదాయంతో వ్యాపారం అభివృద్ధి చేయడం మొదలుపెట్టాడు. త్వరలోనే అది మరింతగా వృద్ధి చెందుతుంది. తను దాని మీద చాలా కష్టపడ్డాడు. అది కాక వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిసి సంబంధం వదులుకున్నారన్న విషయం కూడా తెలిసింది. అందుకే ఇప్పుడైనా కేశవకి వెన్నెలనిచ్చి పెళ్లి చేస్తారు అని అడగడానికి వచ్చాం.
ఎంతో కష్టపడి వాడి మనసు మరల్చి వ్యవసాయంపై వ్యాపారంపై పెట్టించాం కానీ ఎంత కాదన్నా వాడి దిగులు చూడలేకపోతున్నాం. వాడి మనసులో వెన్నెలపై చాలా ప్రేమ పెంచుకున్నాడు. అందుకే మేమెంత చెప్పినా మా కోసం అలా ఏదో పని చేసుకుంటూ పోతున్నాడే తప్ప మనిషిలో ఆనందమే లేదు. ఈ విషయాలన్నీ తెలిసాక ఇప్పుడైనా అడగచ్చు కనీసం అన్న ఉద్దేశంతో వచ్చాం. మిమ్మల్ని అడిగే స్తోమత మాకు లేకపోయి ఉండొచ్చు, ఒప్పుకుంటాను. కానీ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం. తనకు ఇక్కడ ఇంత సౌకర్యంగా ఉంటుందో లేదో నేను చెప్పలేను. రేపొద్దున కేశవ కూడా బాగా సంపాదించవచ్చు. అది పక్కన పెడితే అమ్మాయి మనసు కష్టం కలగకుండా మేం బాగా చూసుకుంటాం. అదైతే మాటిస్తున్నాం. తను కోడలుగా కాదు, కూతురుగా మా ఇంటికి వస్తుంది. కేశవ గురించి చెప్పనక్కర్లేదు. తనైతే ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. అమ్మాయి కంట్లో నీళ్లు రాకుండా ప్రేమను పంచే బాధ్యత మాది. ఆ తరపున ఈ మాటలు మీకు చెప్పడానికే వచ్చాం. ఇక మీరే ఆలోచించి. అవును బావా, నేను వెన్నెల్ని ఎంతగానో ఇష్టపడ్డాను. అక్క నీతో చెప్పడం, కానీ అప్పటికే నువ్వు మాట ఇవ్వడం, ఆ తర్వాత జరిగినవన్నీ నీకు తెలిసినవే. అందుకే ఏమీ అనలేకపోయాను. ఇప్పుడు నేను మాటిస్తున్నాను. నీకు ఇష్టమైతే, నమ్మకం ఉంటే వెన్నెలను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. నేను పువ్వులను పెట్టి చూసుకుంటాను. ఎప్పుడు ఏ కష్టం కలగనివ్వను. ఎంత కష్టపడైనా తనని సంతోషంగా ఉంచుతాను. ఇప్పటికీ ఒకవేళ నీకు నాకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే ఇక మళ్ళీ ఎప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాను. ఆఖరి ప్రయత్నంగా ఈ మాట అడుగుదామని వచ్చాం. నీ అభిప్రాయం ఏంటో నిస్సందేహంగా చెప్పు బావా. అభిప్రాయం మనకురా తమ్ముడు. మీ బావ ముందే అనుకున్నారు. మా ఇద్దరి మధ్య ఈ ప్రస్తావన వచ్చింది. ఎప్పుడైతే వాడు మంచివాళ్ళు కాదు అని తెలిసిందో సంబంధం వద్దు అని నిర్ణయించుకున్నామో అప్పుడే ఈ మాటలన్నీ జరిగాయి. అప్పుడే మీ బావ చెప్పారు, నాకు ఇష్టమే ఇప్పుడు కేశవకిచ్చి పెళ్లి చేయడము అని. కానీ ఇంత జరిగిన తర్వాత నిన్ను ఎలా అడగాలి అని సందేహించి ఉండిపోయారు. అంతే, మీ బావకు వెన్నెలు నీకిచ్చి పెళ్లి చేయడం పూర్తిగా సమ్మతమే. అయితే ఇది నువ్వు ఆర్థికంగా మెరుగయ్యావనో, లేక వెన్నెలకు పెళ్లి కుదిరి ఆగిపోయి ఇక ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అన్న భయంతోనో మాత్రం కాదు. నిన్ను అడగడం వల్ల నువ్వెక్కడ అలా అనుకుంటావో అని మీ బావ వెనకాడారు. ఇంత జరిగిన తర్వాత అడగడం అవమానించినట్టు అవుతుందని ఏమీ మాట్లాడలేక మేము మౌనంగా ఉండిపోయాం. అంతేకాని మా మనసులో కూడా ఇదే ఉంది. నువ్వు నిస్సందేహంగా నువ్వు సంతోషంగా ఉండొచ్చు. మీ బావ నిన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు. నీకు తెలుసు, ఆ రోజు కూడా ఆస్తికో అంతస్తుకో ప్రాధాన్యతనిచ్చి తన చెల్లెల్ని ఇవ్వను అని అనలేదు. అది కూడా ఒక ఆలోచించదగ్గ విషయంగా ఆయన అనుకున్నారు అంతే. కానీ అదే ముఖ్యమని మీ బావ ఎప్పుడూ అనుకోలేదు కేశవ. అవును కేశవ, ఇంత జరిగిన తర్వాత అడగడం తప్పని నేను సందేహించి వెనకాడాను తప్ప నా మనసులో కూడా ఇదే ఉంది. నువ్వు వెన్నెల్ని ఎంతగానో ఇష్టపడ్డావు. తనను బాగా చూసుకుంటావనే నమ్మకం కూడా నాకుంది. ఆస్తులో లేక పైపైన మెరుగులో చూసి నిర్ణయానికి రావడం తప్పని జరిగిన సంఘటన ద్వారా నేను నేర్చుకున్నాను. మనసు, వ్యక్తి యొక్క గుణాలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయని అర్థం చేసుకున్నాను. ఆ మరుక్షణమే నాకు నువ్వే గుర్తొచ్చావు. కానీ ఇంత జరిగిన తర్వాత అడిగితే నువ్వు మరోలా అనుకుంటావని ఆలోచించి ఉండిపోయాను. కానీ నిజంగా మీరు ఉన్నతమైన మనుషులని దీని ద్వారా మళ్ళీ నిరూపించారు. మీరు ఏ అహానికి పోకుండా మీ అంతటి మీరే వచ్చి పెళ్లి చేస్తాము అని అడగడం వల్ల నా మనసు చాలా తేలికపడింది. ఇక నా నమ్మకం మరింత బలపడింది. వెన్నెలను మీ చేతుల్లో పెడితే తను చాలా సురక్షితంగా ఉంటుంది అన్న విషయం ఇప్పుడు నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నిజానికి అడిగినప్పుడు వద్దన్నాను కాబట్టి ఇప్పుడు మీరు అవకాశంగా తీసుకుని ఉండొచ్చు. కానీ మీరు అలా తీసుకోలేదు. అదే మీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది.
అయితే కిందటిసారి చేసిన తప్పు ఈసారి చేయాలనుకోవడం లేదు. ఒక్క మాట వెన్నెలను కూడా అడిగి తుది నిర్ణయం చెప్తాను. అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాటలు బయట నుంచి వింటున్న వెన్నెలకు కేశవ కూడా తనను ఇష్టపడ్డాడని జరిగిన విషయం అంతా అర్థమైపోయింది. నిజానికి తను చాలా సంతోషించింది. సంబంధం పక్కకెళ్ళిపోవడమే కాదు, కేశవతో పెళ్ళి కుదిరింది. అదీకాక ఇంతకాలం కేశవకు తనంటే ఇష్టమా కాదా అన్న సందేహం ఉండేది. ఇప్పుడు ఆ బాధ కూడా తీరిపోయింది. తను కూడా వెన్నెల కోసం అంత బాధపడ్డాడని తప్పించాడని అర్థమయ్యాక వెన్నెల ఆనందానికి అంతే లేదు. బాగుందిరా తమ్ముడు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అలా బాధపడుతూ వెళ్ళినప్పటి నుంచి నేను మనిషిలా లేను. కానీ ఏం చేయను, ఒక పక్క ఆడపడుచు జీవితం, బావ మాట కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది కదా. అందుకే ఇటు నీకు న్యాయం చేయలేక అటు వెన్నెలను సమాధానపరచలేక నాలో నేనే నలిగిపోయాను. ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండుంటావు కాదు తమ్ముడు? సంతోషంగా ఉండాలని అనుకున్నానక్క మీ ఇద్దరి మాటలు విన్న తర్వాత. కానీ మళ్ళీ ఇప్పుడే గాబరా మొదలైంది. అంతా బాగానే ఉంది, తనకు కూడా ఇష్టమే అని చెప్పిన బావ వెన్నెల్ని అడుగుతానని వెళ్ళారు. అసలు వెన్నెలకు నేనంటే ఇష్టమో కాదో నాకు ఇప్పటిదాకా తెలియదు కదా. ఇక్కడి దాకా వచ్చాక వెన్నెల కానీ ఇష్టం లేదు అందనుకో, ఇంకా అంతే సంగతులు. అయ్యో, నీకు అసలు సంగతి చెప్పలేదు కదూ. అయ్యో తమ్ముడు, నువ్వెలా అయితే వెన్నెల్ని ఇష్టపడ్డావో వెన్నెల కూడా నిన్ను అలాగే ఇష్టపడింది. నువ్వు ఇక్కడి నుండి మీ బావ మాటలు విని బాధపడుతూ వెళ్ళిపోయాకనే నాకు కూడా ఈ సంగతి తెలిసింది. అప్పుడే నీలాగే వెన్నెల కూడా నా దగ్గర సంగతి బయటపెట్టింది. అప్పటికే బావ మాట ఇవ్వడంతో ఏమీ చేయలేక నేను కూడా నీకు ఈ విషయం చెప్పలేదు. అంతేకాదు, వెన్నెలకు కూడా నువ్వు ఇష్టపడ్డావన్న సంగతి తెలీదు ఇప్పటి వరకు. బహుశా మీ అందరూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడే వినుంటుంది. నేను నువ్వు ఇష్టపడ్డావన్న సంగతి చెప్పి తన మనసు పాడు చేయడం ఇష్టం లేక అలా మౌనంగా ఉండిపోయాను. నువ్వేమీ కంగారు పడకు, మీ బావ నవ్వుతూ తిరిగి వస్తారు. తనకు నువ్వంటే చాలా ఇష్టం తమ్ముడు. నిజంగా మీ ఇద్దరూ అదృష్టవంతులే. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉంది, గౌరవం కూడా ఉంది. మీరు ఇలా కలకాలం సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు నా ఆడపడుచు కోరిక, తమ్ముడు కోరిక రెండూ తీరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత మంచి మాట చెప్పావక్క. నిజంగానే మనసులో ఎక్కడో తెలియకుండా బాధ ఉండేది. వెన్నెలకు నేనంటే ఇష్టం ఉందా లేదా అని. ఏదో అన్నయ్య ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాను. నువ్వు చెప్పిన మాట నాకు ఇంకొంచెం ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇచ్చింది. తనకెక్కడ పెళ్లి జరిగిపోతుందోనని ఎంత బెంగపడ్డాను అనుకున్నావు. ఏదో అమ్మ నాన్నలు కుంగిపోతారని వ్యాపారం వ్యవసాయం అంటూ తిరిగాను, కానీ మనిషిని మనిషిలా లేను. మా ప్రేమే మమ్మల్ని గెలిపించింది. ఇవాళ ఈ సంతోషానికి కారణమైంది. మా మధ్యలో నువ్వు బాగా నలిగిపోయావు కదక్క. పోనీలే, ఇకపై ఎవరికి ఏ బాధ లేదు, అంతా సంతోషమే. అనుకున్నట్టుగానే కిట్టయ్య నవ్వుతూ బయటకు వచ్చాడు. తెలిసిందేగా, వెన్నెల అన్నతో బయట పడకపోయినా నువ్వెలా చెబితే అలా అని చెప్పింది. కానీ మనసులో చాలా సంతోషపడింది. తాను అనుకున్నట్టుగా ఇష్టపడిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నందుకు వెన్నెల మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఇలా వారి ఇద్దరి ప్రేమ ఫలించింది. ఇటు ఆడపడుచుకి తమ్ముడికి కూడా కోరుకున్న జీవితం లభించడంతో వైశాలి ఎంతో సంతోషపడింది. జరిగిన సంఘటనల వల్ల కిట్టయ్య కూడా తన కోపాన్ని కాస్త తగ్గించుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వారి స్థితిగతులు మరింత మెరుగుపడడంతో వెన్నెలకు ఆర్థిక కష్టాలు కూడా ఏమాత్రం లేవు. ఇక వారి కుటుంబం సంతోషంగా జీవించింది. అదండి కథ. ఈ విధంగా మన కథ కంచికి చేరింది. మరి కథ మీకెలా అనిపించింది? నచ్చింది కదూ? మరి వెంటనే లైక్ చేసేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.